ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. ఆగస్ట్ 30, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. బాధలు కలిగినను నీకు ఏ కీడు తగులదు. యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, ఈ లోకంలో మనకు అనేకమైన కష్టాలు, నష్టాలు, బాధలు, సమస్యలు, శోధనలు, ఇరుకు ఇబ్బందులు, సమృద్ధి లేకపోవటం, ఇవన్నీ కూడా మనము ఎదుర్కొంటున్న సమస్యలు. వీటి నుండి ఎవరు తప్పిస్తారు? వీటి వలన మనకు ఆ కృంగుబాటు అనేది ఎవరు తీస్తారు అనేది మనము ఆలోచించుకుంటూ మరింత కృంగిపోతూ మరింత బలహీనపడిపోతూ ఉన్న సమయమున దేవుడు అంటున్నారు, ఇదిగో ఏ బాధ ఏ కీడు నీకు తగులకుండా నేనున్నాను. కరువు కాలంలో నీకు మరణం రాదు, ఎందుకంటే నీకు సమృద్ధి నేను ఇస్తాను. కాబట్టి ధైర్యంగా ఉండు. ఎవరి నోటి మాటల వల్ల నీకు ఏ బాధ కలగకుండా, నొప్పి నీకు తగలకుండా నేను చూసుకుంటాను, నేను చాటు చేస్తాను అని దేవుడు మనకు ధైర్యాన్ని ఇస్తున్నారు. ప్రియమైన దేవుని వారలారా, ఇటువంటి సమయంలో ఈ ధైర్యాన్ని మనం కలిగి ఉండాలన్నా, ఈ మాట మన జీవితంలో నెరవేరాలి అన్నా మనము యోబు వంటి సహనాన్ని కలిగి ఉండాలి. దేవుని అందలి భయభక్తులు కలిగి, యథార్థతను కలిగి, దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం జీవించగలగాలి. దేవుని నుంచి మన దగ్గరకు ఆ శోధన వచ్చిందంటే మనం ధన్యులము. ఆ శోధన సహించితే ఇంకా ధన్యులము. అలా సహించారు కాబట్టే యోబు గారు జీవితంలో రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. కాబట్టి మనము కూడా దేవుని పిల్లలుగా కీడైనను మేలైనను దేవునికే మహిమ అన్నట్టుగా మన భక్తి జీవితాన్ని మనం బలపరుచుకున్నప్పుడు మన జీవితంలో దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు చేస్తారు. మనం కోల్పోయింది, మనం ఆశించింది దేవుడు మనకు అనుగ్రహిస్తారు. మరట్టి జీవితాన్ని మనం పొందుకోవాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.